ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ వైసీపీ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు లోకల్, నాన్ లోకల్కి మధ్య జరుగుతున్నాయని ఆమె అన్నారు. స్వలాభం కోసం హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆమె అన్నారు. వీళ్ళందరూ కూడా పొలిటికల్ టూరిజం కోసం ఈ రోజు విజయవాడ మీద పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ సొంత స్వలాభం కోసం పని చేసుకుంటూ ఉంటారు, లాబింగ్ చేసుకుంటారు. గెలవకపోతే ప్యాకప్ చేసుకుని వాళ్ళ సొంత ఊరు హైదరాబాద్కి తరలిపోతారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విజయవాడ ప్రజల ముద్దుబిడ్డ కేశినేని నాని ఇక్కడే పుట్టి పెరిగారని, విజయవాడ ప్రజల కోసం నీతిగా, నిజాయితీగా పనిచేసే వ్యక్తని ఆమె అన్నారు. 10 సంవత్సరాలుగా విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి కేశినేని నాని అని చెప్పారు. కేశినేని భవన్ ద్వారా విజయవాడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. నీతి, నిజాయితీతో విజయవాడ ప్రజల కోసం పనిచేసేవాళ్లని ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేశినేని శ్వేత. 8,000 కోట్లతో హాస్పిటల్స్, ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ ఇలా విజయవాడకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కేశినేని నాని తెచ్చారని చెప్పారామె. తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న 225 గ్రామాలకు వాటర్ ట్యాంకులు అందించిన ఘనత కేశినేని నానిదే అన్నారు కేశినేని శ్వేత. అలాగే సీఎం జగన్ విజయవాడ ప్రాంతానికి ఎంతో మేలు చేశారని కేశినేని శ్వేత చెప్పారు. కేశినేని నానిని ఎంపీగా, ఆసిఫ్ను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు కేశినేని శ్వేత. రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేది మన విజయవాడకి అందించడం జరిగింది. అలాగే చూసుకుంటే విజయవాడ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యల్ని కూడా, ఇప్పుడు నీటి కొరత అనేది మనం అనుకుంటాం కృష్ణానది ఇక్కడే ఉంటుంది, నీటి కొరత ఎందుకు ఉంటుంది, కానీ విజయవాడ ప్రాంతంలో అలాగే గ్రామీణ ప్రాంతంలో కూడా నీటి కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేశినేని నాని గారి ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంతంలో ఏమో 265 గ్రామాలకి, అలాగే మున్సిపాలిటీలకు కూడా వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో నగర్లో 60 సంవత్సరాల నుండి ఎవ్వరూ పట్టించుకొని నీటి సమస్యని ఆయన అక్కడ ఎంపీ ల్యాజ్ ఇచ్చి మరి 6 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఇచ్చి 1,00,000 మంది కార్మికుల కుటుంబాలని ఈరోజు ఆదుకోవడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో కూడా మొత్తం అర్బన్లో అలాగే గ్రామీణ ప్రాంతంలో కూడా అనేక వందలాది వాటర్ ట్యాంకులు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక తాగునీటి సమస్య అనేది దూరం చేయడం జరిగింది.